తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కియోస్కుల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లను తీసుకునే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం నాడు ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు రద్దీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్కుల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని టీటీడీ తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్ నెంబర్ను కియోస్కులో నమోదు చేసుకోవాలి. తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. అనంతరం వచ్చిన రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలను అందిస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఈ సంఖ్యను 4కు పెంచేందుకు కూడా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.